హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 628 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి IBPS నుండి రిలీజ్ చేయడం జరిగింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలను వివిధ బ్యాంకులో ఉన్న వేకెన్సీస్ని భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 1వ తేదీ నుండి ఈ నెల 21వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ నెలలో ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి నవంబర్లో ఎగ్జామ్ రిజల్ట్ ఇస్తారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి కాల్ లెటర్ని నవంబర్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మార్చి 2026న ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ బ్యాంకులో ఉన్న క్లరికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. బ్యాంక్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంకులో ఉన్నటువంటి క్లరికల్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ శాలరీ వచ్చేసి 24,050 రూపాయలు ఉంటుంది. వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు 20 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి. రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఈ విధంగా ఉంది. SC STలకు 5 సంవత్సరాలు, OBC వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు వచ్చేసి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఆబ్జెక్ట్ టైప్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 60 minutes టైం ఇస్తారు. 100 questions, 100 marks ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 questions, 30 marks, 20 minutes టైం ఇచ్చారు. న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి 35 questions, 35 marks, 20 నిమిషాలు టైం ఇచ్చారు. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 questions, 35 marks, 20 నిమిషాలు టైం ఇచ్చారు. టోటల్గా 100 questions, 100 marks, 60 minutes టైం ఇస్తారు. ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులని మెయిన్ ఎగ్జామినేషన్కు క్వాలిఫై చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది. ఇందులో టోటల్గా 120 minutes టైం ఇస్తారు. 155 questions ఉంటాయి. మ్యాక్సిమం 200 marks ఉంటాయి. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 40 questions, 50 marks, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 40 questions, 40 marks, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 40 questions, 60 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 35 questions, 50 marks, టోటల్గా 155 questions, 200 marks కేటాయించడం జరిగింది. 120 minutes టైం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ మరియు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో పోస్టుల వివరాలు, ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. SC కేటగిరీలో 61 ఉంది. ST కేటగిరీలో 28 పోస్టులు ఉన్నాయి. OBC కేటగిరీలో 84 పోస్టులు, EWS కేటగిరీలో 35 పోస్టులు, అన్రిజర్వ్ కేటగిరీలో 159 పోస్టులు, టోటల్గా 367 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న పోస్టులు మరియు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం.
తెలంగాణలో టోటల్గా 261 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 43 ఖాళీలు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 20 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 56 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 23 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 119 పోస్టులు. టోటల్గా 261 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరియు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో మెయిన్ ఎగ్జామినేషన్ కోసం ఎగ్జామ్ సెంటర్ని కేటాయించడం జరిగింది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, నిజామాబాద్లో ఇచ్చారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.